కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కొలువుదీరలేదు. అప్పుడే ప్రతిపక్షాల నుంచి విమర్శలు మొదలయ్యాయి. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కంటే ఎక్కువ కాలం ఉండకపోవచ్చంటూ వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీలను అమలు చేయడం సాధ్యం కాదని రాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ తెచ్చిన అప్పులకు వడ్డీలే కట్టలేకపోతున్నారు. పథకాల అమలుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. బ్యాంకులు కొత్త అప్పులు ఇచ్చే పరిస్థితి లేదని, తెలంగాణను నడపాలంటే ఒక్క బీజేపీతోనే సాధ్యమంటూ రాజ్ సింగ్ పేర్కొన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనంటూ రాజ్ సింగ్ జోస్యం చెప్పారు. కాగా గోష్మహల్ నియోజకవర్గం నుండి వరుసగా 3వ సారి రాజ్ సింగ్ బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్పై విజయం సాధించారు. రాజ్ సింగ్కు 80,182 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి 58,725 ఓట్లు పాలయ్యారు. మొగిలి సునీతకు 6,265 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు 8 ఎమ్మెల్యేస్ తెలంగాణలో మేము గెలిచినాము. తెలంగాణ ప్రజలకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. దాదాపు 32 లక్షల మంది భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినందుకు మా 7 ఎమ్మెల్యేస్కి గెలిపిస్తున్నారు. దానికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది వర్ధంతి. మేమైతే ఈ స్టేట్ ఆఫీస్లో వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నాము. కానీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ దాచుకున్నారు. ఎప్పుడైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన నివాళులు అర్పించిండా? లేదు. దళిత సమాజంకి ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, చేసిండా? లేదు. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? లేదు. 100 మందికి దళిత బంధు ఇచ్చిండు, మిగతా 1100 మందికి మోసం చేసిన కేసీఆర్. అందుకోసం తెలంగాణ ప్రజలు మొత్తం దళిత సమాజం కలిసి కేసీఆర్కి ఫామ్ హౌస్కి పంపించేసినారు. భారత రాజ్యాంగాన్ని నేను మారుస్తా అన్నాడు, జనాలు ఆయనకే మార్చేసినారు. ఇది తెలంగాణ ప్రజల్లో ఒక మంచి అవేర్నెస్ వచ్చింది. అందుకోసం కేసీఆర్కి ఇంటికి ఫామ్ హౌస్కి పంపించేసినారు. దేశవ్యాప్తంగా మోడీ మాన్యం నడుస్తుంది. 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ గెలుపొందింది. తెలంగాణలో మాత్రం తెలంగాణలో మీరు ఇంకా బలపరుచుకోవాలనుకుంటున్నారా? మిమ్మల్ని నమ్మడం లేదనుకుంటున్నారు? 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ చాలా మంచి మెజారిటీతో గెలిచినారు. తెలంగాణలో ఇవాళ 23 ఎన్నికల్లో 8 ఎమ్మెల్యేస్ మేము గెలిచినాము. మీరు చూస్తారు, నెక్స్ట్ ఎన్నికల్లో మా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ పక్కా అనుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న కాంగ్రెస్ అంటే ఇప్పుడు 7th రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో ఓత్ తీసుకుంటున్నారు. ఎక్కువ సంవత్సరాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంటు తెలంగాణలో నడవదు. ఎందుకంటే కేసీఆర్ గారు పోతా మన తెలంగాణకి చాలా గుంతలు చేసిపోయాడు, అప్పులు గుంతలు. ఆ గుంతలు నింపనికే కాంగ్రెస్ గవర్నమెంట్కి సమయం అయిపోతుంది. అదేవిధంగా మన తెలంగాణకి వచ్చే రెవెన్యూ ఎంత సంవత్సరంకి, మళ్ళా కేసీఆర్ గారు ఎంత అప్పులు చేసుకున్నారు, మళ్ళా అప్పులు ఏ విధంగా తీరుస్తారు, మళ్ళీ ఈ 6 గ్యారంటీలని కాంగ్రెస్ వాళ్ళు వచ్చినారు. మళ్ళీ ఆ 6 గ్యారంటీలని ఫిలప్ చేయడానికి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకుంటారు. బ్యాంకు వాళ్ళు అప్పులు ఇస్తలేరు, తీసుకున్న అప్పుకి వడ్డీ కడతలేరు. ఏ విధంగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడిపిస్తారు అది చూడాలి. నాకైతే ఒక నమ్మకం, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎక్కువ దినాలు నడవదు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. తెలంగాణ కరెక్ట్గా అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వల్లనే అవుతుంది, డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అవుతుంది అని తెలంగాణ ప్రజలకి అర్థమవుతుంది. నేను అనుకుంటున్నా 1 సంవత్సరం ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది, దాని తర్వాత పడిపోతుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళతో కాదు, ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చుకుంటారు, ఎక్కడి నుంచి తెస్తారు అదే తనకు అంటే నా క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే కష్టమే. నెక్స్ట్ గవర్నమెంట్ మా భారతీయ జనతా పార్టీది వస్తుందని నేను అనుకుంటున్నాను. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.